దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 39వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము ఆనందముతోనూ శుద్ధ హృదయముతోనూ మనము ధ్యానించుకుందాము. అందరము ధ్యానించుకుందాము. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 39వ వచనము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము నీతిమంతులకు కలుగు రక్షణ గురించి. నీతిమంతులకు రక్షణాధారము దేవుడే. ఆ నీతిమంతులకు కలిగే రక్షణ గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. దేవుని బిడ్డలకు తప్పకుండా దేవుని దయ ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే నీతిగా జీవించమని అంటాడు దేవుడు. మనకి చెప్తున్నాడు నీతిమంతముగా జీవించాలి. ఎందుకంటే మీకా ప్రవక్త కూడా ఇలాగే నీకు అంతా తెలుపబడి ఉన్నది. ఏది మంచో ఏది చెడో ఏమి చెయ్యాలో నీకు తెలియబడి ఉన్నది అని అంటాడు. అంటే మనకు తెలుసు ఏది మంచో ఏది చెడు అనేది తెలుసు. కానీ నీతిమంతముగా కానీ జీవిస్తే తెలిసిన మంచినే మనం అవలంబిస్తాము. అది ఇక్కడ పాయింట్ మనకి. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులకు శ్రమలు బాధలు తప్పవు అని కీర్తనాకారుడు కూడా నేటి ధ్యానవాక్యములో తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? బాధలు కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఎవరికి? నీతిమంతులకు రక్షణాధారము ఎవరు? దేవుడే. నీతిమంతులకు రక్షణాధారము యెహోవాయే. కాబట్టి బాధ కలుగునప్పుడు ఆయనే చూసుకుంటాడు. అది ఎప్పుడు? నీతిమంతముగా ప్రవర్తిస్తున్నప్పుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము ప్రార్థన మనము చేసుకుంటూ నీతిమంతముగా జీవించుచు యెహోవా దేవుని యందే విశ్వాసం ఉంచుచున్న వారికి కూడా అనుకున్నవి వెంటనే జరిగిపోవాలని ఆశపడకూడదు. మనం నీతిమంతముగా ఉన్నాము, ఆయనే ఆశ్రయ దుర్గం అనుకుంటున్నాము, ఆయనే మన రక్షణ అంటున్నాము, ఆయనే మన కేడెం అంటున్నాము. అలాంటప్పుడు మనకి కావలసినటువంటి ఈవులు, మనకు కావలసినటువంటి సహాయాలు, మనకు కావలసినటువంటి పనులు అనుకున్న వెంటనే ఇంత నీతిమంతముగా ఉన్నాము కదా, మనకి ఎందుకు జరగవు అనేది అనుకోకూడదు. అది పొరపాటు. మనం ఆశపడకూడదు. మనము మన యొక్క భాగం ఏమిటాయి అంటే మనం దేవుని అడగటమే, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటమే. దేవుడు మన యొక్క పనులన్నీ ఆయన చేయటానికే ఉన్నారు. దేవుడు మన పని ప్రతి ఒక్కటి చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు అవిశ్వాసంతో ఉండకూడదు, విశ్వాసం కలిగే ఉండాలి. మనకి ఈ పని తప్పకుండా జరుగుతుంది.
అయితే మన పని ఏమిటాయంటే నిరీక్షణతో మనము ప్రార్థన చెయ్యటమే. మనం నిరీక్షణ కలిగి బహు విశ్వాసముతో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఎదురు చూస్తూ ఉండాలి. మన బాధ్యత. అట్టి నిరీక్షణ గల వారికి దేవుని కాపుదల తప్పకుండా లభిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 37వ సంకీర్తన 18వ వచనములో ఏమంటున్నాడంటే, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును అని దేవుడు చెప్పుచున్నటువంటి మాటను, ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నిర్దోషుల చర్యలను యెహోవా దేవుడు గుర్తించుచున్నాడు. అవునా? ఇప్పుడు దేవుడు కీర్తనల గ్రంథంలోనే చక్కని మాట ఉన్నది. యెహోవా దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తుంటాడట. ప్రతి మానవుని ప్రభువు దృష్టిలో తప్పకుండా ఉంటుంది, ఏమి చేస్తున్నా సరే. అయితే దేవుడు దీర్ఘశాంతమూర్తి. మనం చేసే ఏమైనా పొరపాట్లున్నా తప్పులున్నా దేవుడు తప్పకుండా అవి ఈ బిడ్డ తప్పకుండా మారతాడు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఉంటున్నాడు. మనం దేవుని విస్మరించకూడదు. అంత నిరీక్షణ గల వారికి దేవుడు సహనాన్ని కూడా అనుగ్రహిస్తాడు. నీతిమంతుడు ఎల్లప్పుడూ నీతిమంతునిగానే జీవించేటట్లుగానే దేవుడు చేస్తాడు. ఎన్ని అడ్డదోవలు ప్రతి మానవుడు తొక్కుతున్నను దేవుడు దీర్ఘశాంతమూర్తి, ప్రేమమయుడు. తప్పకుండా ఈ బిడ్డ మారతాడు అని మనకి చాలా చాలా టైం ఇస్తాడు మనకి దేవుడు. అది మనము తెలుసుకొని మనము మారాలి. నీతిమంతులను ఖేడెముతో కప్పినట్లు దేవుడు వారిని దయతో కప్పుతాడు అని కూడా కీర్తనాకారుడు 5వ సంకీర్తన 12వ వచనములో చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎదురు చూసే ఫలాన్ని దేవుడు వారికి దయచేస్తాడు. నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని కూడా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనంలో మనము చూస్తున్నాము. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుననియు తన విశ్వాసము వలన తను ఎదురుచూచు దేవుని యందలి ఘనత తప్పక పొందుకుంటాడనియు అది జరుగుతుందని కూడా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అది జాగు చేయక త్వరగా వచ్చును. ఎంత అదృష్టమైనటువంటి మాట ఇది. అది ఎదురుచూచే ఫలం మనకి తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అది త్వరగా వస్తుందట. అది జాగు చేయక ఆలస్యముగా వచ్చినను దాని కొరకు దేవుని యందు విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఇంతకీ ఇది హబక్కూకు ప్రవక్త కూడా 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇదే మాట కూడా ఆయన పలుకుతున్నాడు. మనకి ఇంతకేమిటంటే మనము నీతిమంతముగా జీవించాలి. నీతిమంతముగా జీవించేవాడికి ప్రతి ఒక్కడే కూడాను నీతిమంతముగా ఉన్నవాడికి తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. దేవుని యొక్క మంచి క్రియలు మనము పొందుకుంటాము. అయితే ఏదైనా సరే మనం అడుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనకి ఆలస్యం అవుతున్నా సరే అది త్వరలోనే దేవుడిస్తాడు. అది త్వరలోనే జరుగుతుంది. అది జాగు చేయక వస్తుంది అన్నటువంటి నమ్మకమైన విశ్వాసముతో మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ ప్రకారంగా హబక్కూకు ప్రవచనాన్ని దేవుడు మన ఎడల అద్భుత కార్యము జరిగించాలని విశ్వాసముతో మనం దేవునికి ప్రార్థన చేయాలి.
ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానాంశములో మనకి ఏమిటంటే మనము నీతిమంతముగా జీవించాలి. మనకి కావలసినటువంటి ఈవులను మనము వెంటనే స్పాట్లో పొందాలి అన్నటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టేసేసి మనకు తప్పకుండా దేవుడు ఇస్తాడన్నటువంటి ఆశతో మనము నీతిమంతముగా ఉండి దేవుని యందు ఎదురు మనం చూస్తూ ఉంటే తప్పనిసరిగా మనకి దేవుడు అద్భుత కార్యాలు మనకు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ ఆనందముతో ఒకరికొకరము క్షేమకరమైనటువంటి జీవితాన్ని పొందుకునేలా మనము నిత్యము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి ప్రభువుని నిత్యముగానే మనం అడుగుతుంటే మనకు తప్పకుండా దేవుడు మనకి పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. మేమెల్లప్పుడూ తండ్రి నీతిమంతముగా నీ యందు నీ కృపలో మేము నీ ధన్యత పొందుకొని జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.